తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండలో ఉన్నటువంటి వేద పాఠశాలలో చదువుతున్నటువంటి పలువురు విద్యార్థులు తీవ్ర అస్తవ్యస్తతకు గురికావడం అయితే జరిగింది. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికి పలువురు విద్యార్థులకు వాంతులు విరోచనాలతో ఇబ్బందులు గురికావడం అయితే జరిగింది. అయితే వేద పాఠశాలలో ఉన్నటువంటి అధికారులు వెంటనే సంబంధిత ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్కు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే డాక్టర్ వేద పాఠశాలలో ఆ తీవ్ర అస్తవ్యస్తతకు గురైన విద్యార్థులకు చికిత్స అయితే అందించడం జరిగింది. ఇందులో ముగ్గురు విద్యార్థులకు తీవ్రంగా అస్తవ్యస్తతకు గురి కావడంతో నరసరావుపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ విద్యార్థులను చేర్పించి ఆ వైద్య చికిత్స అయితే చేయించడం జరిగింది. డీహైడ్రేషన్ వల్లనే విద్యార్థులు ఆ తీవ్ర అస్తవ్యస్తతకు గురయ్యారని, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ మమతా ప్రియ కూడా తెలియజేయటం అయితే జరిగింది. నమస్కారం అండి, నా పేరు శశికాంత్ శర్మ. నేను ఇక్కడ స్మారత పండిట్గా చేస్తున్నాను, అధ్యాపన చేస్తున్నాను. నిన్న రాత్రి నేను నైట్ డ్యూటీ చేశాను. అంటే ఇక్కడ ఏదో విద్యార్థులకి పదార్థం తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు అని అన్నారు. అయితే పిహెచ్సి సెంటర్కి తీసుకెళ్ళాము. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే కాలం మారింది కాబట్టి కాస్త బాడీలో డీహైడ్రేషన్ వల్ల ఇబ్బంది జరిగింది అని అన్నారు. అది కూడా ఎంతోమందికి కాదు, ముగ్గురు నలుగురికి. అయితే వారిని అక్కడికి తీసుకొని వెళ్ళాము. అలాగే అక్కడ ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడంతా కూడా చూశారు. అంతా చూసి పరిశీలన చేశారు. అంటే విద్యార్థులకు ఎక్కువగా మజ్జిగన్నం తినిపించమన్నారు. అట్లాగే కొబ్బరి బోండం నీళ్ళు, ఓఆర్ఎస్ వాటరు, ఆ ఓఆర్ఎస్ వాటరు ఆ పౌడర్ కూడా ఇచ్చారండి. ఆ ప్రకారం నిన్న రాత్రి కూడా ఓఆర్ఎస్ వాటర్ తాగిచ్చాము. అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మజ్జిగన్నమే తినిపించాం. నిన్న మధ్యాహ్నం కొబ్బరి నీళ్లు తాపించడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా బాడీలో డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఇట్లా అయింది. ఏదైనా ఉంటే మా ప్రధానాచార్యుల వారు సూచించిన విధానంగా మేము అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. విద్యార్థికి ఏమైనా కొంచెం ఇబ్బంది జరిగింది అంటే వారి ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకి ఫోన్ ద్వారా చెప్పి వారిని ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. అంటే అది అనారోగ్య తీవ్రతని బట్టి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా ఏంటంటే వైదిక అధ్యయనం చేస్తూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా. వైదిక అధ్యయనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మొట్టమొదటి నుండి వారు అధ్యయనం చేస్తున్నారు విద్యార్థులు, అదంతా కూడా వారికి ప్రతి సంవత్సరం ఏటా ప్రతిదీ గుర్తుండాల్సిందే. కాబట్టి వారు ప్రతి రోజు మననం చేసుకుంటూ ఉండాలి, ఆవృత్తులు చెప్తూ ఉండాలి, వల్లలు చెప్తూ ఉండాలి. కాబట్టి వారి యొక్క విద్యాభ్యాసం దృష్ట్యా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అనేది మేము చూసుకుంటాము. ఆ ప్రకారంగా ఒకవేళ వైద్యులు సూచించిన మేరకు, అట్లాగే మా ప్రధానాచార్యుల వారు సూచించిన మేరకు, అలాగే ఇక్కడ వార్డెన్, డిప్యూటీ వార్డెన్ గారు, అలాగే నైట్ డ్యూటీ అధ్యాపకులు ఉంటారు. వారందరి కూడా పర్యవేక్షణలో విద్యార్థి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆరోగ్య డిపార్ట్మెంట్ కూడా ఉంది, వారు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు దాని వైద్యులు ఇచ్చినటువంటి టాబ్లెట్లు ఏమేంటివి, ఎప్పుడెప్పుడు వేయాలి విద్యార్థులకి అనే విషయాలన్నీ కూడా చూసుకొని వారికి విద్యార్థులందరికీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది డీహైడ్రేషన్ వల్లే అయింది అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు. అలాగే నిన్న పిహెచ్సి సెంటర్ నుండి డాక్టర్లు వచ్చి అందరినీ చూశారు. ఇబ్బంది ఏం లేదు, కాకపోతే మజ్జిగన్నం అవి తినిపించమన్నారు. ఆ ప్రకారంగానే మా ప్రిన్సిపల్ గారు ఆ మెనూ ప్రకారంగా అంతా సూచించారు. ఆ ప్రకారంగానే నైట్ డ్యూటీ ఉండే గురువుగారు, వార్డెన్, డిప్యూటీ వార్డెన్ గురువుగారు అందరూ కూడా అలాగే చేస్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మమతా ప్రియ. ప్రస్తుతం కోటకొండ పిహెచ్సియు వర్క్ చేస్తున్నానండి. ఈ మనకి వేద పాఠశాల నుంచి ఫుడ్ పాయిజన్ అని ఇట్లా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. మేము పక్కనే కదా విజిట్ వెళ్ళొచ్చాము. కంప్లైంట్స్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అంత మేజర్ ఫుడ్ పాయిజన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నాకు ఏం కనిపించలేదండి. మెయిన్ సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల జరిగింది. పేషెంట్స్ కూడా యాంటీబయాటిక్ ప్రొఫైలాక్టిక్గా ఇచ్చాము. స్టేబుల్ అయితే ఉన్నారు అందరూ. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా విజిట్ వెళ్ళి చూసి వచ్చాము, స్టేబులే ఉన్నారు. ఇది ఫుడ్ పాయిజన్ అని అయితే మేము కన్ఫర్మ్ చేయలేము. అది మైల్డ్ కంప్లైంట్స్ కాబట్టి స్టేబుల్ ఉన్నారు. అది
మళ్ళీ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టున్నాము. ఏదైనా కేసు ఏదైనా ఉంటే వెంటనే ఫాలో అప్ చేసుకోవాలి.